కొత్తగా డెవలప్ అవుతున్న ఈ ఏఐ ద్వారా ప్రతి ఒక్కళ్ళు తమను తాము మెరుగుపరుచుకోవచ్చు. తమ యొక్క ఉద్యోగాలకి భరోసా కల్పించుకోవచ్చు. తమ రంగంలో ముందుకెళ్ళొచ్చు. ఇలా ఏఐని తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ఎంతో అభివృద్ధి చెందొచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి అవసరం. అందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. కాబట్టి దీనికి సంబంధించి బయట ఎంతోమంది ఎన్నో రకాల కోర్సులు అందిస్తున్నారు. కాపోతే యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోలున్నాయి. అయితే యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను ఎతుక్కొని, ఎందుకంటే ఇది సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఎతుక్కొని నేర్చుకోవాలంటే తలనొప్పి. చాలా ఇబ్బందిగా ఉంటది. కాబట్టి ఈ బయట కోర్సులు అందించే వాళ్ళయి చాలామంది లైవ్ క్లాసులు పెడుతున్నారు. అలా వర్క్‌షాప్స్ పెడుతున్నారు. కానీ వాటన్నిటిలో గూడా ఒత్తుగులు ఉండట్లేదు. ఎందుకంటే అందరూ గూడా ఏదో డబ్బులు తీసుకుంటున్నాము, కోర్స్ చెప్పేస్తున్నాము. ఏదో ఒక నాలెడ్జ్ చెప్పేసి వాళ్ళకి తెలిసింది వదిలేస్తుంది తప్పితే, ఎవరికి అవసరమైంది ఏంటి? వాళ్ళకి సరిగ్గా ఇద్దాము అనే ఉద్దేశంతో అయితే ఎవరు పని చేయట్లేదు. చాలామంది గూడా ఎక్కడికి వాళ్ళ యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడానికి కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇది జరుగుతుంది తప్పితే, కంప్లీట్‌గా అవసరమైన వారికి తగిన విద్య అందిద్దాము అనే సంకల్పం ఎవరికీ లేదు. కాబట్టి మీ అందరూ సరైన విద్య నేర్చుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు, మీరు ఆలోచించాల్సింది వీబీఆర్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇన్‌స్టిట్యూట్ గురించి. ఇక్కడేంటంటే, మన మెయిన్ గోలు ఒక కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ అనేది నేర్పించటం. దాంట్లో ఉన్న ఒడిదుడుకులు, ముందుకెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, దాన్ని కంప్లీట్‌గా ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఈ మొత్తం గూడా ఒక కోర్స్‌లా చెప్పబడుతుంది. కానీ ఇది ఒక రోజులో, 2 రోజుల్లో అయ్యే పని గాదు. దీనికి ఒక కోర్స్ టైము పీరియడ్ ఉంటది. ఆ పీరియడ్ ప్రకారం కరెక్ట్‌గా మా సమక్షంలో నేర్చుకొని, మా ద్వారా ఒక షార్ట్ ఫిల్మ్ మీరు చేస్తే మీకొక అనుభవం వస్తుంది. అందుకని అక్కడ నేర్చుకున్నప్పుడే మీకు సరైన జ్ఞానం వస్తుంది. మీరు సరిగ్గా సినిమా గాని ఏదైనా చేయగలరు. తగిన నాలెడ్జ్ ఉంటది. అలా గాకుండా ఏదో బయట 200, 300 కోర్సులు అమ్ముతామని చెప్పి అయి మొత్తం తీసుకున్నా కూడా కరెక్ట్ గాదు. యూట్యూబ్‌లో చూసి నేర్చుకుందామంటే అప్పటికప్పుడు వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి ఎవరో కంపెనీ వాళ్ళు ఈళ్ళకి ఇస్తారనమాట. వీడియో చెప్పమని మంచి క్వాలిటీ ఇది యాక్సెస్ ఇస్తారు. కానీ మనం చేసేలోపు రాదు. ఎందుకని? మనకు యాక్సెస్ ఉండదు కాబట్టి. అయన్నీ గూడా కంప్లీట్‌లీ పెయిడ్. వాళ్ళందరూ వర్క్ చేస్తున్నప్పుడు మనకెవరైతే యూట్యూబ్‌లో చెప్తున్నారో వాళ్ళంతా కూడా ప్రమోటర్స్ అనమాట. కాబట్టి వాళ్ళకి మంచి యాక్సెస్ ఇస్తారు. వాళ్ళకి మంచి అవుట్‌పుట్ వస్తది. కానీ అదే మనం తీసుకొని చేయాలంటే రాదు. అలాగా ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అవ్వచ్చు, ఇలాంటి ఏఐ సంబంధించింది అవ్వచ్చు, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అయన్నీ చెప్పకుండా మీకు పైపైన చెప్పేసి, మిమ్మల్ని దాంట్లోకి దింపేసి చూస్తే అక్కడ కోర్సులు తీసుకుంటున్నారు. అయి కొన్ని కొనుక్కుంటున్నారు. కానీ యూజ్‌లెస్‌గా మిగులుతున్నాయి. మీకు సరైన విధానంలో సరైన విషయం తెలుసుకొని, సరైన కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనం వీబీఆర్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని మీరు సంప్రదిస్తే మీకు ఆహ్, మీరు ఏ రంగంలో ఉన్నారు? మీరు స్టూడెంటా? లేపోతే ఐటీ సెక్టార్‌లో ఉన్నారా? లేదంటే ఇంకొక బ్యాంకింగ్ సెక్టారా? ఇంజినీరా? అలా. ఇప్పుడు మీకు కావాల్సిన ఏఐ ఏంటి? అది ఎలా ఉపయోగపడుద్ది? అయన్నీ మీకు కంప్లీట్‌గా దాని మీద శిక్షణ ఇప్పించబడుతుంది. మీరు శిక్షణ ఇచ్చి తగిన మీకు గూడా దాని మీద వర్క్ చేసేలాగా ప్రోత్సహించి, దాంట్లో ప్రావీణ్యం సంపాదించే వరకు మీతో ఉండి నడిపించడం జరుగుతుంది. అలాగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటదనమాట. అట్లాగే ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా యాక్చువల్‌గా ఏందంటే, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కంప్లీట్‌లీ నాట్ డెవలప్డ్. ఇంకోటేంటంటే ఫిల్మ్ మేకింగ్‌లో ఆహ్, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సరైన సాఫ్ట్‌వేర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయన్నీ కూడా ఊరక మనకి సోర్స్ అందిస్తుంది అంతే. అంతేగాని ఫిల్మ్ మేకింగ్ చేయడానికి కావాల్సిన ఒక టూల్ ఎక్కడా లేదు. అది మన ఫిల్మ్ మేకింగ్‌లో సుమారు ఒక 20, 30 టూల్స్ వాడాల్సొస్తది. అంతా పెద్ద గందరగోళమైన వ్యవహారం. కాబట్టి ఇదొక డ్రాబ్యాకు. అందుకనే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎక్కువ మంది. చాలా తక్కువ జరుగుతుందనమాట. అది కంప్లీట్‌గా జరగాలంటే దానికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా జరగాలి. కాబట్టి ఇంకా దాన్ని సరైన విధానంలో యూజ్ చేసుకోవాలంటే జనాలకు కూడా సరైన నాలెడ్జ్ అందాలి. ఎవరికి కూడా సరైన నాలెడ్జ్ అందట్లేదు. ఏది పడితే అది మీరు ఒకడెవడో తయారు చేస్తాడు. దీని మీద అద్భుతమైన సినిమా తీసుకోవచ్చు అని వాళ్ళు 2 వీడియోలు చేస్తారు. అది సామాన్యులు చేయాలని ట్రై చేయంగానే ఒక్కటి కూడా రాదు. అందువల్ల ఏందంటే కంప్లీట్‌గా ఏఐని ఎవరు ఉపయోగించుకోలేకపోతున్నారు. అలాగా స్టూడెంట్స్ అవ్వచ్చు. వారికి తగ్గ ఏఐ ఉంటది. అది కాకుండా నాకు తెలుసు కదని చెప్పి ఒక 100 రకాల ఏఐల గురించి మనం యాప్స్ గురించి ఒక వీడియోలో పెట్టి ఇది కోర్స్ అని చెప్పి దానికి ఒక రూ. 9, రూ. 10 లేకపోతే రూ. 100 పెట్టి అమ్ముకుంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందాలి. అలాగే ఫోటో స్టూడియో వాళ్ళుంటారు. డిజైనర్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇదేంటి?
టైటిల్ డిజైనర్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిందేంటి? ఇట్లాగ ఏ రంగంలో ఉన్న వారికి అవసరమైన ఏఐ ఉంటదనమాట. వాళ్ళ జాబులను కాపాడుకోవడానికి. దాంట్లో వాళ్ళు ప్రావీణ్యం సంపాదించారనుకో, వాళ్ళు ఇంకా జాబ్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ జాబ్‌లోనే ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఇలాగ ఏఐని మంచిగా ఉపయోగించుకోవడానికి మీరు ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నప్పటికీ, మీకు సరైన నాలెడ్జ్ కోసమైతే మాత్రం వీబీఆర్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని సంప్రదించండి. ఇక్కడ కోర్సు మంచిగా నేర్పించబడుద్ది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా నేర్పించబడుద్ది. ఎక్కువ ఆఫ్‌లైన్‌కే మేము ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మా సమక్షంలో ఉండి కోర్స్ నేర్చుకొని, మా దగ్గర మీరు వర్క్ చేస్తేనే మీకది వర్తబుల్ అని మేము నమ్ముతాం. నెక్స్ట్ ఆన్‌లైన్ కోర్సులుంటాయి. అలాగనే వర్క్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్‌లో కూడా రకరకాల వర్క్ సెక్షన్స్ నిర్వహించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మీ కాలేజీలో గానీ, స్కూల్‌లో గానీ, లేపోతే వర్క్ ప్లేస్‌లో గానీ మీకెవరికైనా సరే ఇలా గ్రూప్‌లో గానీ మీకు తగ్గ ఏఐ క్లాస్ గురించి మీకు మంచి కోర్స్ కావాలంటే మమ్మల్ని మీరు ఇమ్మీడియేట్‌గా సంప్రదించండి. మీకు తగ్గ కోర్స్‌ని మీకు చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. థాంక్ యూ.